ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బరాజ్ 175 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బరాజ్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 8.6 అడుగులకి చేరింది. గోదావరి వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్నది. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది. ధవళేశ్వరం దగ్గర నుంచి విజయేశ్వరం వరకు ఉన్న మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. దీంతో ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని అంతటినీ కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తే 2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 8.6 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం అయితే ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఎగువ ప్రాంతాల్లోనే అంటే ఈ మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడం కారణంగా ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. మరో పక్కన చూసినట్లయితే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా గోదావరి వరద నీటి మట్టం అక్కడ వర్షాలు ఎక్కువగా కురవడంతో శబరి నది కూడా పొంగి పొరలడం జరుగుతున్నది. దీంతో ఓ పక్క గోదావరి, మరో పక్కన శబరి నది కారణంగా గోదావరి వరద నీటి మట్టం అయితే క్రమేపీ పెరగడం జరుగుతున్నది. ఇక్కడ మొత్తం బ్యారేజీకి సంబంధించి ఉన్న ఇక్కడ గేట్లన్నింటినీ కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేసి ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని అంతటినీ కూడా ఇక్కడ సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ దీంతో దిగువలో ఉన్న కూడా అన్ని ఉపనదులు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నది. దిగువన ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న గౌతమి కానీ, వృధ గౌతమి, వశిష్ట నదులన్నీ కూడా ఈ 3 ఇక్కడ 4 ఉపనదులు కూడా ఇక్కడ పొంగి ప్రవహిస్తున్న సంఘటనలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే గోదావరి వర్షాల కారణంగా మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే 11.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే 13.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం పెరిగినట్లయితే అప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే 17.5 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే మొదటి 2 ప్రమాద హెచ్చరికలకు కానీ, మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే వరకు కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు. రెండో ప్రమాద హెచ్చరిక వచ్చిన తర్వాత గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న ఉపనదులన్నీ కూడా పొంగి ఇంకా ప్రవహించడంతో అక్కడ కోనసీమ ప్రాంతంలోని కాజువేగులన్నీ కూడా నీట మునిగి తర్వాత అక్కడ ప్రమాదకర పరిస్థితి మొదలవుతుంది. అయితే మూడో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహించినట్లయితే అప్పుడు గోదావరి అప్పుడు ప్రమాదకర పరిస్థితులు అయితే నెలకొంటాయి. అయితే ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరికను గత ఏడాది చూసినట్లయితే మూడో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి అక్కడ ప్రవహించడం జరిగింది. అయితే ఈసారి అంటే ఇప్పుడు ముందుగానే గోదావరికి వరదలు సంభవించినాయి. అయితే ఎప్పుడు కూడా చూసినట్లయితే జూలై నెలాఖరు నాటికి కానీ, లేకపోతే ఆ జూలై నెలాఖరు నాటికి ఇక్కడ గోదావరి వరదలు అనేది వస్తూ ఉంటాయి. కానీ జూన్ మొదటి వారంలోనే గోదావరికి ఈసారి వరదలు రావడంతో గోదావరి క్రమేపీ కూడా వరద నీటి మట్టం పెరుగుతూ ఉన్నది. అయితే దీంతో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయడం జరుగుతున్నది. అయితే 10 లక్షల క్యూసెక్కుల వరకు కూడా ఈ గోదావరి వరద నీటి మట్టం వదిలినట్లయితే అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే ఆ పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఎగువ ప్రాంతాల్లో చూసినట్లయితే ఇప్పటికే దేవీపట్నం మండలంలోని గొందూరు గ్రామంలోని మాతృశ్రీ గండిపోసమ్మ ఆలయంలోకి అయితే ఇప్పటికే వరద నీటి ప్రవేశించింది. అమ్మవారికి సగం వరకు కూడా మునిగిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే సమయానికే మొత్తం గుడి కూడా పూర్తిగా మిలిగిపోతుంటుంది. అంటే కాపర్ డామ్ కారణంగా అక్కడ గోదావరి వరద నీరంతా కూడా మళ్ళీ ఎగువకి రావడంతో అక్కడ ప్రమాదం పొంచి ఉంటుందని చెప్తున్నారు. అయితే దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా గోదావరి వరదలు రావడంతో అప్రమత్తం కావడం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గోదావరి మరింత పెరిగినట్లయితే 5 లక్షలు దాటిన తర్వాత అయితే అప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి రెవెన్యూ కార్యాలయాల్లోని, అలాగే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోని, తహసీల్దార్ కార్యాలయాలను కూడా ఈ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే గోదావరి ఇప్పుడే వస్తున్న కారణంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి అధికారులు కూడా ఒక పక్కన హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, ధవళేశ్వరం.